వెల్కమ్ టు జిల్ చాలా చల్లని కూల్ కూల్. జీవితంలో ఆనందం ఉండాలన్నా, ఆనందంలో థ్రిల్ ఉండాలన్నా, ఆ థ్రిల్ ని మనం ఫీల్ అవ్వాలన్నా జిల్ చలచలని కూల్ కూల్ చూడాల్సిందే. మరి ఈ రోజు సంధ్య వచ్చేసి జిల్లో మీకోసం ఒక స్పెషల్ రెసిపీని, అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అదే మన చాక్లెట్ డ్రమ్ బాల్స్. ఇప్పుడు మనం చేస్తున్నాము చాక్లెట్ డ్రమ్ బాల్స్. మరి ఏం చేద్దామంటే మొదటగా ప్యాన్ పెట్టుకుందాం. కొద్దిగా ప్యాన్ వేడవ్వాలి. సో ప్యాన్ వేడవగానే ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ప్యాన్ కొద్దిగానే. చాక్లెట్ తో చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే చాక్లెట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఎవరు ఇష్టపడరని చెప్పండి? నేనైతే బాగా తినేస్తుంటాను చాక్లెట్. మీరు కూడా తింటూ ఉంటారు నాకు తెలుసు. పిల్లలు కనుక్కుంటూ ఉంటారు, అప్పుడప్పుడు మీరు కూడా తినేస్తారు కదండి. మరి చాక్లెట్ తోనే ఈరోజు మనం డెజర్ట్ ని చేస్తున్నాం, దట్టు చాక్లెట్ డ్రమ్ బాల్స్. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉంటే బాగుంటుంది. మనకి ప్యాన్ కూడా వేడైపోయింది. మాట్లాడుకునే లోపు వేడైన ప్యాన్ లోకి ఫ్రెష్ క్రీమ్ ఒకసారి కలుపుకుందాం. చాక్లెట్ అనగానే నోరు ఊరుతూ ఉంది. కొద్దిగా మనకి ఫ్రెష్ క్రీమ్ కాబట్టి అడుగంటకుండా ఒకసారి కలుపుకుందాం. ఆల్రెడీ ఫ్రెష్ క్రీమ్ కలుపుతూ ఉంటే ఇంకొంచెం థిక్గా అవుతుంటుంది. ఆ తర్వాత మనం దీంట్లో డార్క్ చాక్లెట్ ని కలిపేసుకుందాం. స్టవ్ చిన్నగానే పెట్టేసి కలుపుకుందాం. ఫ్రెష్ క్రీమ్ కదా, చాలా లైట్ గా ఉంటుంది కదా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడిగా ఉన్న దాంట్లోనే డార్క్ చాక్లెట్ ని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇది వేస్తూ కలుపుకుందాం. ఇది అనేది మనకి చాలా థిక్గా రావాలి. ప్రతి ముక్క కూడా కరిగిపోయేటట్టు కలుపుకుందాం ఒకసారి. చాక్లెట్, ఫ్రెష్ క్రీమ్, అన్ని రిచ్ ఇంగ్రీడియంట్స్. ఒకసారి ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ అలాగే చాక్లెట్ ని కరిగించుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా చాక్లెట్ ని కరిగించుకున్నాం డ్రమ్ బాల్స్ కోసం, చాక్లెట్ డ్రమ్ బాల్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే కోకో పౌడర్ కూడా ఇప్పుడు ఈ మిక్చర్ లో యాడ్ చేసుకుందాం. డ్రమ్ బాల్స్ మిక్చర్ లో 1 స్పూన్ వేసి ఇది కూడా ఉండలు కట్టకుండా కలిపేసుకుందాం. సో కోకో పౌడర్ ఇంకొక ఫ్లేవర్ మనకి. చాక్లెట్ తో పాటు కోకో పౌడర్, అది కూడా మనం డార్క్ చాక్లెట్ నే తీసుకున్నాం. కోకో పౌడర్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాం కదా. కొంచెం లిక్విడ్ గా అయితే ఏం చేద్దామంటే ఇంకొంచెం కోకో పౌడర్ వేసి కలిపేసుకుంటే ఇలా గట్టిగా అవుతుంది. మరి ఇది కొద్దిగా వేడిగా ఉంది, అలాగే మనం ఉండలు చేసుకోవాలి కాబట్టి ఇలా లిక్విడ్ గా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొద్దిగా గట్టిగా చేసుకుందాం. అలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ లో కొద్దిగా సెట్ అయ్యి గట్టిగా అవుతుంది కాబట్టి ఉండలు ఈజీగా చేసుకోవచ్చు. అంతలోపు మనం ఏం చేద్దామంటే బాదాం, జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ వీటినే మనం మధ్యలో స్టఫ్ గా పెడుతున్నాం, బాదాంని, జీడిపప్పుని. సో ఫైనలీ మనకి డ్రమ్ చాక్లెట్ బాల్స్ తయారవుతాయి కదా. అలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ తినేయచ్చు, బ్యాగ్ లో వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని సర్టెన్ ప్లేస్ లో కూర్చొని తినాలని రూల్ లేదు కదా, హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. మధ్యలో మనకి నోటికి తగులుతూ బాదాం, జీడిపప్పు, చాక్లెట్, కోకో పౌడర్ ఫ్లేవర్. ఆహా, నాకు తెలిసి ఒకవేళ ఈ క్యాష్యూ నట్స్, ఈ బాదాం ఇష్టపడిన వాళ్ళు డైరెక్ట్ గా బాల్స్ వేసుకొని కూడా తినేయచ్చేమో, లోపల స్టఫ్ ఏమొద్దు అనుకుంటే. ఇఫ్ ఎనీ కేస్ ఇంకొంచెం కొత్తగా చేయాలి అనుకుంటే చెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ గా ఫ్రూట్స్ కానీ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఈరోజు చాక్లెట్ డ్రమ్ బాల్స్ కోసం నేను జీడిపప్పు, బాదంని వాడుతున్నా. చాక్లెట్ కూడా చెప్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు తినండి అని, కానీ చిన్న పిల్లలకి ఇవ్వద్దు. ఎక్కువగా ఇస్తే ఇంక ఇవే కావాలి, ఫుడ్ తినను అంటారు. మనమే వీటిని తింటే అప్పుడప్పుడు ఫుడ్ తినాలనిపించదు, అలాంటిది పాపం చిన్నపిల్లలు కదా అండి. సో తెలిసి నాకు ఈ రెసిపీ చిన్నపిల్లలు తినొచ్చు హ్యాపీగా, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చేసేసుకొని. ఈ విధంగా జీడిపప్పుని, బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము డ్రమ్ చాక్లెట్ బాల్స్ కోసం. ఫస్ట్ ఏం చేద్దామంటే ప్యాన్ వేడవ్వాలి కాబట్టి ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుందాం. డబుల్ బాయిలర్ తెలుసు కదండి, ఆల్వేస్ సంధ్య వచ్చేసి డబుల్ బాయిలర్ ద్వారా డార్క్ చాక్లెట్ ని కరిగిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజు కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనకి నీళ్లు మరుగుతూ ఉంటాయి. మనం ఈ లోపు చాక్లెట్ ని కట్ చేసుకుందాం.
ఇలా ముక్కలు చేసుకుంటే ఈజీగా మనకి కరిగిపోతుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు నీళ్లు మరిగాయి కాబట్టి ఒక బౌల్ పెట్టుకొని డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకుందాం. మనం కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ చూసారా మన హ్యాండ్ టెంపరేచర్కే మెల్ట్ అయిపోయి అతుక్కుపోతుంది చేతికి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చుట్టూ నీళ్లు ఉన్నాయి కదా, ఆ వేడికి చాక్లెట్ అనేవి బాగా మెల్ట్ అవుతున్నాయి. మెల్ట్ అవుతున్న కొద్దీ మనకి సిల్కీగా లిక్విడ్ లా అవుతుంది. మనం ఏమన్నా బర్త్డే పార్టీస్ అయినప్పుడు కూడా ఇలాంటి చాక్లెట్స్ తోనే డిఫరెంట్ గా ఇస్తూ ఉంటాము. బట్ ఏం చేస్తామంటే మార్కెట్కి వెళ్ళి బయటకు వెళ్ళి కొంటూ ఉంటాం. బట్ ఇంకొంచెం కొత్తగా ఇంతగా లేటెస్ట్ గా ఆలోచించి ఇలాంటి స్పెషల్స్ అన్ని క్రియేట్ చేసి గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. సో సంధ్య జిల్లో వచ్చేసి తినడానికే కాకుండా అప్పుడప్పుడు ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా ఇలాంటి రెసిపీస్ చెప్తుందన్నమాట. ఈ విధంగా డార్క్ చాక్లెట్ ని కూడా డబుల్ బాయిలర్ ద్వారా కరిగించేసుకున్నాం కదా. ఫ్రిడ్జ్ లో మనం రమ్ చాక్లెట్ బాల్స్ కి కావాల్సిన మిశ్రమాన్ని లోపల పెట్టుకున్నాం కదా, తెచ్చేసుకుందాం. చూసారా ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టుకోమని చెప్పాను, ఇలా గట్టిగా అయింది. ఇలా గట్టిగా అవడం వల్ల ఉండలు కూడా మనకి ఈజీగా అవుతాయి. స్పూన్ తో ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని. ఈ ఉండలు చేసి పెట్టుకోవాలి కాబట్టి ఒక ట్రే కూడా. సో ట్రే సిద్ధం చేసి పెట్టేసుకొని ఈ విధంగా రమ్ బాల్స్, చాక్లెట్ రమ్ బాల్స్ కోసం మిక్చర్ ఫ్రిడ్జ్ లోంచి తెచ్చుకున్నాం కదా, చేద్దామంటే జీడిపప్పు బాదం తరిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. తురిమి పెట్టుకున్న జీడిపప్పు బాదాంని మధ్యలో పెట్టేసుకొని బాల్స్ లాగా చుట్టేసుకుందాం. సో లోపలికే ఉండాలి. సో మనం జనరల్గా వెన్న వేసుకుంటూ ఉంటాం కదా, ఏదన్నా అతుక్కోకుండా లడ్డూలు కానీ సున్నుండలు కానీ చేసేటప్పుడు కోకో పౌడర్ని అంటించుకుంటున్నాను, అతుక్కోకుండా చేతికి. సో అలా రౌండ్ చేసేసుకొని ఈ ఉండలు మనం ఇప్పుడు సిద్ధం చేసుకున్న కరిగించుకున్న చాక్లెట్లో నెక్స్ట్ అలాగే ఒక 2-3 చేసేసుకుందాం. మధ్యలో వచ్చేసి జీడిపప్పు బాదాం సరి అంటుకోకుండా ఈ విధంగా ఉండలు చేసుకున్నాం కదా. ఇంకొకటి ఎక్కువసేపు ఉంటే మన వేడికే కరిగిపోతుంది కాబట్టి ఫటాఫట్ చేసేసుకోవాలి. మరి ఇలా ఫటాఫట్ చేసుకోవాలి, లేకపోతే బాడీలో ఉన్న టెంపరేచర్కే కరిగిపోతుంది కాబట్టి ఫటాఫట్ చేసుకొని బౌల్లో అలాగే ఒక 2-3 ఏం సరిపోతాయి చెప్పండి. చాక్లెట్స్ విషయంలో అసలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు కదా, కాబట్టి ఎక్కువగా. ఓకే, ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని చూడండి ఒక్కసారి. ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, బాల్స్ ని కరిగించిన చాక్లెట్ లో వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే ఈ కరిగించిన చాక్లెట్ లో ఇదంతా బాగా చుట్టూతా అంటాలి మనకి, కాబట్టి ఒకసారి తిప్పేసుకుందాం. ఎక్స్ట్రా అనేది లేకుండా మనకి ఒక కోటెడ్ లాగా పైన లేయర్ లాగా రావాలి కాబట్టి చుట్టూ మనం అనుకున్నాము. ఇలా ఎక్స్ట్రా అనేది పడిపోవాలి. వచ్చేసి కోకో పౌడర్ లో ముంచుకుందాం. సో మొదటగా బాల్స్ లాగా చేసుకోవాలి, ఆ తర్వాత కరిగించుకున్న చాక్లెట్ లో వేసేసేయాలి. ఆ కరిగించిన చాక్లెట్ చుట్టూతా అంటాక ఇలా కోకో పౌడర్ లో ముంచేయాలి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ అలాగే అన్ని బాల్స్ కి కూడా కోకో పౌడర్ అంటించుకుందాం. ఫస్ట్ వచ్చేసి కరిగించుకున్న చాక్లెట్ లేయర్ అంటాలి. ఎక్స్ట్రా అంతా వచ్చేసాక ఈ విధంగా కోకో పౌడర్లో వేసేసుకొని అన్ని ఉండలుగా చేసుకున్నాం కదా. మరి చాక్లెట్ రమ్ బాల్స్ చేయడం ఈజీయే, కానీ ఇదిగో ఇలా అంతా రచ్చ అయింది మనకి. ఇది ఒకసారి క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాం, మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకుందాం. ఈ విధంగా మనకి ట్రైన్లో రెడీగా ఉన్నాయి చాక్లెట్ రమ్ బాల్స్. నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫైనలీ ట్రేలో ఉన్నాయి చాక్లెట్ రమ్ బాల్స్, బట్ సర్వింగ్ చేసుకుందాం. మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఫ్రిడ్జ్ లో పెడితే ఇలా కరగకుండా హార్డ్ గా అయిపోతాయి కాబట్టి అప్పుడు ఈజీగా తినేయచ్చు, చేతికి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి చిల్ చేయండి. ఇందాక అనుకుండొచ్చు మీరు ఇదంతా ప్లేస్ రచ్చ అయిపోయింది, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది అని. కానీ కష్టే ఫలి అన్నారు కదా, ఇందాక అంత హార్డ్ వర్క్ చేసాం కాబట్టి ఇది అనేది టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చూడండి
ఎందుకంటే చాక్లెట్ వేసాము, కొద్దిగా కాన్సన్ట్రేట్ ఎక్కువగా పెట్టేసి కొంచెం మైండ్ ఇక్కడ పెట్టేసి మొత్తం చుట్టేసుకున్నాం కదా, మరి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. సో ఇంకా తినేస్తున్నాను. ఫైనల్లీ చాక్లెట్ రమ్ బాల్స్ యమ్మీ యమ్మీ కెవ్వు కేక్ అండి. అంత సూపర్ గా బాగున్నాయి. చాక్లెట్ రమ్ బాల్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. తర్వాత డార్క్ చాక్లెట్ వేసి కరిగించాలి. ఒక బౌల్ లోకి వేసుకొని అందులో కోకో పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. బాదాం, జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. అందులో బౌల్ పెట్టి దానిలో డార్క్ చాక్లెట్ వేసి కరిగించాలి. ముందుగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న మిశ్రమంలో కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాంని వేసి రౌండ్ గా చుట్టుకొని మనం కరిగించుకున్న రమ్ బాల్ మిక్చర్ లో వేసుకోవాలి. తరువాత కోకో పౌడర్ లో ముంచి ఓ ట్రేలో తీసి పెట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుంటే మనకి కావాల్సిన చాక్లెట్ రమ్ బాల్స్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో కూడా www.facebook.com/etv అభిరుచి. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. జిల్ చలచలని కూల్కుల్లో. అంటే బాయ్.